హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను క్యారెట్ తోటను సోరకాయ తోటి మీకు సర్వపిండి పెట్టి చూపెడతాను. సోరకాయ, క్యారెట్ పిల్లలు తినలేరు కదా, నేను అందుకే అలా వేద్దామని. అల్లం ముక్క, మిర్చీలు ఒక 4, ఒక 5 ఆనియన్స్. వీటితోటే చాలా అంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఒక ఎల్లిగడ్డ, కొత్తిమీర, కళ్యామాకు, కప్పెడు పల్లీలు, నువ్వులు, జీలకర్ర. మనం దీంతో ఇప్పుడు తురుముకుందాం. దీంతో తురుముకున్నాక నేను మళ్ళీ తర్వాత మనం ఈ కప్పుతోటి 3 కప్పుల బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండి 3 కప్పులు తీసుకుందాం. ఇప్పుడు అందులో పట్టే ఐటమ్స్. ఇప్పుడు నేను కారం 2 స్పూన్ల కారం వేసుకున్నాను. నువ్వులు వేసుకుందాం. ఈ కప్పడు నువ్వులు వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. మనం ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం, తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్, సోరకాయ వేసుకుందాం. వేసుకొని ఆనియన్స్ మనం చిన్న రోలు ఉంటుంది కదా, చిన్న రోట్లే దంచేసుకుందాం. దంచుకుంటేనే బాగుంటుంది. చిన్న రోట్లే ఇప్పుడు దంచిన నేను చిన్న రోట్లే అన్నీ చిన్న రోట్లు వేసి ఇవి దంచేసిన. కచ్చపెచ్చి దంచాలి. కళ్యామాకు, చెట్టు ఉన్నది కదా అని ఎంత ఎత్తానో నేను ఇష్టం ఉండదు, కొనుక్కొచ్చుకుంటే తెలిసి వచ్చేది. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. ఇలా వాటర్ ఊరుతాయి కాబట్టి మనం కొంచెం అందాజ చూసుకొని లైట్గా వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. బాగా పడతాయి, కొన్నే పడతాయి. ఇట్లా కలిపేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఇక మళ్ళీ ఇక చేసుకుంటే వారానికి ఒకసారి చేసుకుంటే బాగుండేటట్టు ఉంటుంది. సర్వపిండి సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందో. ఇప్పుడు పెట్టి అందరినీ పిలిచి మంచిగా తీయాలి. సర్వపిండి పెట్టినంటే ఇక కథ పెట్టినవా లక్ష్మి, పెట్టినవా మరి మా దగ్గర వస్తుందా రాదా అని అడుగుతుంది. మనం ఇప్పుడు ఇట్లా పిండి కలిపేసుకుందాం. పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఆయిల్ పోసుకుందాం కడాయిలో. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకుందాం. మనం వేసుకొని మనం ఇప్పుడు ఇందులో వచ్చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనం మొత్తం ఇట్లా ఈ అడక్కే 2 పెట్టుకోవద్దు. 2 పెట్టుకుంటే ఏంటంటే అది కాదు. మనం అడక్కే ఇట్లా ఒత్తేసుకోవాలి. ఎంత బాగుంటుందో. ఇంకా వర్షాలు పడితేనే అయితే ఎంత సూపర్ ఉంటుందో. మంచిగా అంటే ఎంత చాలా 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 బాగుంటుంది. ఎన్ని మంచిగా అన్ని ఫ్రెష్వి కళ్యామాకు అన్ని ఫ్రెష్ అయినా ఏదైనా కానీ మనం చేసుకోవాలండి. పిల్లల కోసం వాళ్ళు స్కూల్కి పోయేసరికి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఊరికే మనం టీవీ చూసుకుంటూ ఉంటే పిల్లల కడుపు ఎట్లా నిండుతుంది. అట్లా టైంపాస్గా వాళ్ళకి పోయేసే వరకు ఇది మూట పెట్టినాం అనుకో, తింటారు, మంచిగా పాలు తాగుతారు, హోంవర్క్ చేసుకుంటారు. మమ్మీ ఏం చేసినావు అది ఇది అనుకుంటారు. అప్పుడప్పుడు ఆలోచిస్తే పిల్లలకు
పోయిపోయి వచ్చే వరకు చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా సంతోషపడతారు. మనం ఇట్లా పెట్టేసుకుందాం. రంధ్రాలు కొడవాలండి. రంధ్రాలు కొడితే అందులో మంచిగా రంధ్రాలలో పోయి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిస్తున్నాం. చాలా అంటే చాలా ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇట్లా ఒత్తేసుకుంటే మంచిగా ఆయిల్ అలా పోయి రంధ్రాలలో పోయి మంచిగా కాలుతుంది. సూపర్ ఉంటుంది. మనం మూత పెట్టేసుకుందాం. కాలిపోయిందండి. మనం మధ్య మధ్యలో మనం తిప్పుకోవాలి గంజును. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. చాలా అంటే చాలా బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం తీసుకుందాం. మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు. 5 నిమిషాలు అయితే చల్లారుతుంది. కొంచెం వేడిది కాబట్టి చేతులు కాలుతాయి కదా. ఒక 5 నిమిషాలు ఆగుదాం. 5 నిమిషాలు అయిందిగా. ఇప్పుడు మనం సలతంతో కొంచెం పక్కన సైడ్ ఇట్లా ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు వావ్, ఎంతో సూపర్గా అయింది. సూపర్గా అయింది. చాలా అంటే చాలా బాగా కాలిందండి. ఎంత సూపర్ ఉన్నది. ఎంత బాగుందో అసలు. ముసుగులు పడతా అంటేనైతే ఎంత బాగుంటుందో తింటా అంటే మంచిగా సూపర్ తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని టేస్ట్ చేసి మీరు తిని చూడండి. మీరు ఈ వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. బాయ్.